నియోజకవర్గం వెల్లుర్తి మండలానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బహుశా ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు, బహుశా ముందు కూడా జరగదేమో. ఈయన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ఆ సందర్భంగా ఇక్కడ ప్రూఫ్స్తో సహా ఉన్నటువంటి ఆధారాలన్నీ రికార్డెడ్గా అందరికీ తెలియజేయాలనేటువంటి సంకల్పంతో తీసుకుంటూ కార్యక్రమంలో 212 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినాయి. దీని గురించి ముందుగా పెద్దలు తాడి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు, తర్వాత సంజీవ్ రెడ్డి గారు మాట్లాడతారు, ఆ తర్వాత వివరంగా తర్వాత నేను మాట్లాడతాను. ముందుగా పెద్దన్న గారిని మాట్లాడవలసిన కోరుచున్నాను. మరి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 228,28,74,089 రూపాయలు. మండలంలో జగనన్న అమ్మఒడి, అలానే వసతి దీవెన వచ్చేసి 6,696 మందికి 45 కోట్ల రూపాయలు. విద్యా దీవెన 2,550 మందికి 44 కోట్ల రూపాయలు. విదేశీ విద్యా దీవెన లేరనుకోండి, రైతు భరోసా వచ్చేసి 10,539 మందికి మరి 48,61 రూపాయలు ఈరోజు మన మండలానికి రావడం జరిగింది. ఇది కాకుండా 0 పంట వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, మరి పెన్షన్ కానుక ముఖ్యంగా 7,802 మంది వృద్ధులు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అలానే కోబ్లర్స్, వృత్తిదారులు అందరికీ కలిపి దాదాపు 70,72 రూపాయలు రావడం జరిగింది ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో. ఇది కాకుండా ఆసరా వచ్చేసి 6,722 మందికి, బీమా 84 మందికి, కాపు నేస్తం 165 మందికి, లా నేస్తం ఒకళ్ళకి 3 సంవత్సరాలు, మొదటి 3 సంవత్సరాలు 5,000 రూపాయల చొప్పున, ఆరోగ్య ఆసరా 2,334 మందికి, అలానే ఎంఎస్ఎంఈ పునఃప్రారంభం అవి లేవనుకోండి. అలానే అర్చకులు ఇటకు కూడా 13,245 మందికి, పాస్టర్లు, అర్చర్లు, మ్యూజియంస్కి దాదాపు దీంట్లో కూడా 2,90,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, పూజారులు వీళ్ళందరికీ కూడాను. అలానే ఇలా మరి దీంట్లో డైరెక్ట్గా 7,71,931 మందికి మరి సంబంధించి 186 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ అకౌంట్స్లో, ఆడవాళ్ళ అకౌంట్స్. ఇవి కాకుండా మరి నాన్ డీబీటీ పరోక్షంగా గోరుముద్ద, తోడు, విద్యా కానుక, ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా మరి 13,596 మందికి సంబంధించి దాదాపు దీంట్లో కూడా దాదాపు 25,91,00,000 రూపాయలు నాన్ డీబీటీ మొత్తం కలిపి, మరి డీబీటీ నాన్ డీబీటీ కలిపి మరి దీంట్లో 85,527 మందికి బెనిఫిట్ 212 కోట్ల రూపాయలు. ఇది రికార్డెడ్గా ఉన్నటువంటిది. ఏ గ్రామానికి పోయినా దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు. ఇది టోటల్గా రిపోర్టు. ఆ గ్రామాలలో పోతే ఏ గ్రామానికి ఎంతనేటువంటి విషయం ఖచ్చితంగా మన ఆఫీసర్స్లో అందజేస్తారు. ఇది ఎటువంటి పార్షియాలిటీ లేదు. ఇది వెల్లుర్తి మండలానికి సంబంధించి వెల్దుర్తి సచివాలయంలో 17,32,46,46,000 రూపాయల 332 రూపాయలు. మండాది సచివాలయానికి సంబంధించి 19,75,90,587 రూపాయలు. శ్రీరాంపురం దండ సచివాలయం 18,94,11,044 రూపాయలు. పట్లవీడు సచివాలయం 23,79,01,688 రూపాయలు. ఉప్పలపాడు సచివాలయం 20,96,57,977 రూపాయలు. సిగిరిపాడు 1 సచివాలయం 17,78,00,000. సిగిరిపాడు 2 సచివాలయం 28,80,00,000 రూపాయలు. కేపీపురం సచివాలయం 26,24,00,000 రూపాయలు. గంగలకొండ సచివాలయం 19,25,00,000 రూపాయలు. కళ్లకొండ సచివాలయం 15,90,00,000
91 లక్షల రూపాయలు. గుల్లపాడు సచివాలయం 21,79,00,000. గొట్టిపాళ్ల సచివాలయం 17,40,22,285 రూపాయలు. బోర్లేడు సచివాలయం 14,66,00,000 రూపాయలు. మిట్టమీదపల్లి సచివాలయం 29,19,70,868 రూపాయలు. ఇది అబద్ధమా? ఇన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి పార్టీకి వేయటానికి, ఫ్యాన్ గుర్తు వేయటానికి ఇంకా ఆలోచిస్తున్నారంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇంతకన్నా ఎవరు ఏ డబ్బు ఇవ్వలేరు, ఇంతకన్నా ఎవరు కూడా అభివృద్ధి చేయలేరు. ఇది వాస్తవం. కాబట్టి ప్రతి గ్రామానికి ఎన్ని కోట్లు వచ్చినాయి ఒకసారి, ఈవెన్ వెల్దుర్తి గ్రామానికి కూడా అన్ని కోట్ల రూపాయలు వస్తే ఇంకా అనేక రకాలుగా మాట్లాడటం ఏ విధంగా మరి మనకు మంచిదో అర్థం చేసుకోవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేకపోతే పేదవాళ్ళు ఇబ్బంది పడతారు, విద్యార్థులు చదువులు అయిపోతాయి, వృద్ధులకి పెన్షన్లు అయిపోతాయి. ఈ యొక్క మన వెల్దుర్తి మండలంలో 3 రెట్లు పెన్షన్లు పెరిగినాయి, 3 రెట్లు పెన్షన్లు పెరిగినాయి. మరి కేవలం పెన్షన్లే కాదు, ఇంతకుముందు ఇప్పుడు 8,000, అప్పుడు 2,200 పెన్షన్లు ఉంటే ఈరోజు 8,000 పెన్షన్లు అయినాయి. ప్రతిదీ కూడా ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పిహెచ్సిలు, సిగిరిపాడు పిహెచ్, ఉప్పలపాడు పిహెచ్సి. సిగిరిపాడు పిహెచ్సిని రిపేర్ అది చేయించడం జరిగింది. ఉప్పలపాడు పిహెచ్ 1.7 crores ఇలా మరి కొత్తగా కట్టడం జరిగింది. అలానే విలేజ్ క్లినిక్స్ 2 కంప్లీట్ అయినాయి. అలానే మిగతా అన్ని కూడా మరి ప్రపోజల్స్ పెట్టారు. ఆర్బీకేలు 14 ఉంటే 7 కంప్లీట్ అయినాయి. అలానే సచివాలయాలు 14 ఉంటే 14 కంప్లీట్ అయినాయి. ఇది మరి అభివృద్ధి కాదా? ఒక వెల్దుర్తి గ్రామంలో 3.2 crores, హై స్కూల్కి సంబంధించి 1.2 crore రూపాయలు, సచివాలయానికి 45, ఆర్బీకేకి 25 లక్షలు, ఊర్లో ఎస్సీ స్కూల్లో 20 లక్షలు, మెయిన్ స్కూల్స్కి 20 లక్షల రూపాయలు, కేజీబీవీకి 80 లక్షల రూపాయలు ఒక వెల్దుర్తిలోనే కట్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా టోటల్గా మరి ఉప్పలపాట్లో కూడా పెద్దన్న చెప్తారు, ఉప్పలపాట్లో కూడా మరి ఈ బజార్లలో ఎస్టీ కాలనీలో, బోస్ బజార్లో, యాదవ్ బజార్లో ఉన్నటువంటి 50-60 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు, టోటల్గా మండాది నుంచి పట్లబీడు, మండాది నుంచి కేపీపురం, దాదాపు మండాది నుంచి కేపీపురం 20 కోట్ల రూపాయలు, మండాది నుంచి పట్లీడు దాదాపు 2 కోట్ల రూపాయలు. అవి రోడ్లు కాదా? అలానే ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి శివలింగాపురం, అది రోడ్లు కాదా? రోడ్లు వేయలేదని ఎంత అబద్ధాలు ఆడతారు. ఇవన్నీ అభివృద్ధి కాదా? అలాగనే మరి ఈ రోడ్లతో పాటుగా మండలం నుంచి హైవే పోతా ఉంది 300 కోట్ల రూపాయలతో. ఇదేదో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా రాజ్యాంగంలో వచ్చినటువంటి డబ్బులు సరిసగం పంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. దాంట్లో భాగంగా ఇచ్చింది తప్ప ఇది సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము పూర్తిగా కాదు, ఇది మన సొమ్ము కూడా ఉన్నది. అలానే మరి అక్కడ సీసీ రోడ్స్ దాదాపు 100 కిలోమీటర్లు సీసీ రోడ్స్ ఎక్కడైతేనే వేయటం. స్కూల్స్ అప్గ్రేడేషన్లో మరి గంగలకుంట, గుళ్ళపాడు స్కూల్స్, హై స్కూల్స్, ఐటీడీఏ స్కూల్ని సిగిరిపాడు హై స్కూల్స్ చేశారు, అప్గ్రేడ్ చేశారు. ఇది కాకుండా టోటల్గా మొదటి ఫేజ్లో 24 స్కూల్స్ దాదాపు 3.5 crores రూపాయలతో నాడు నేళ్లు అయిపోయినాయి. ఫేజ్ 2లో 23 స్కూల్స్ దాదాపు 3.4 కోట్ల రూపాయలతో చాలా వరకు అయిపోయినాయి. దాదాపు ఈ యొక్క ఏదైతే మొత్తం 23, 24, 47 స్కూల్స్ నాడు నేళ్లు కంప్లీట్ అయినాయి. మరి అలానే మరి సబ్ సెంటర్స్ 6 సబ్ సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి. ఎస్ఎస్లు అలానే సబ్ స్టేషన్స్ 6 సబ్ స్టేషన్స్లో దాదాపు 6.3 కోట్లు పెట్టి సబ్ స్టేషన్స్. అలానే 33/11 kV గుల్లపాడిది 10 కోట్ల రూపాయలతో వర్కులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే బహుశా 212 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు అయితే దాదాపు 200 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు. ఇంతకన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైనా చేయగలరా? ఏ నియోజకవర్గానికైనా, ఏ మండలానికైనా ఇంతకన్నా చేయగలరా? ఇంతకన్నా అందుబాటులో ఉండేటువంటి శాసనసభ్యులు కానీ, ఇంత మంచి ప్రభుత్వం కానీ ఇంకోటి వస్తా ప్రతి గ్రామానికి కూడా మాకు అందలేదు అనేటువంటిది లేదు. మీరేదో ఆయన ఆ పార్టీలో ఉన్నాడు, నేను ఈ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పార్టీలో ఉంటానని ఉద్దేశం కానీ,
ఫలానానికి సీట్ ఇచ్చారు అందుకని అని కానీ మనసులో పెట్టుకోకుండా ప్రజలందరూ ఏంటంటే ఈ సంక్షేమ కార్యక్రమాలని మీకు వచ్చినటువంటి వాటిని బేరీజ్ వేసుకోండి, మీకు పడ్డటువంటి డబ్బుల్ని బేరీజ్ వేసుకోండి, ఆ తర్వాతనే మీరు ఓట్లు వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరందరికీ ఏదైనా చేస్తేనే ఓట్లు వేయండి అనే ధైర్యంగా అడుగుతున్నాడు. కులం మతం ప్రాంతం లేకుండా అందరికీ ఇచ్చిన అనే ధైర్యంగా మీ ముందుకు వచ్చాడు. కాబట్టి మనం అతననో ఇతననో లేకపోతే లోకలనో కులమనో మతమనో చూడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించాలని మనవి చేస్తూ, మరి ఈ యొక్క వెల్దుర్తి మండలానికి సంబంధించి ఎమ్మెల్యే గారి సొంత మండలం, అలానే సొంత మండలం అని కూడా కాకుండా దాదాపు మరి 420 కోట్ల రూపాయలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినాయి. ప్రతి ఊర్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, మరి సబ్ స్టేషన్లు, అలానే సబ్ సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు కూడా చాలా మంది కల్పించారు. వాలంటీర్స్కి దాదాపు 1700 మంది వాలంటీర్స్కి ఉద్యోగాలు కల్పించారు. మండలం మొత్తం మీద నిరుద్యోగ సమస్యని తీర్చడం కోసం ఇవన్నీ వాలంటీర్స్తో పాటు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతగా ఉద్యోగ భద్రత కల్పించినటువంటిది ప్రభుత్వం ఇంకొక లేదు అని. ముసలి వాళ్ళందరూ వృద్ధులు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వికలాంగులు గుర్తుపెట్టుకోవాలి, ఇంతటి ప్రభుత్వం మరలా రాదని. విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాలి. అమ్మఒడి, గోరు మీద పుస్తకాలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తప్ప ఇంకో ప్రభుత్వం ఇవ్వలేదు అనేటువంటి విషయాలన్నీ గుర్తు ఎరగాలని ఈ వెల్దుర్తికి సంబంధించినటువంటి టోటల్ రిపోర్ట్ తీసుకొని వచ్చి మీ అందరి సమక్షంలో మేము మీ దగ్గర ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది వాస్తవం, ఇదంతా రికార్డెడ్గా ఉన్నది అనేటువంటి విషయం మీ అందరికీ మనవి చేస్తూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ రామకృష్ణారెడ్డి గారికి కానీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా పెద్దన్న గారు